వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మైదా బర్ఫీ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1/4 కప్పు, చక్కెర 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, టూటీ ఫ్రూటీ 2 టేబుల్ స్పూన్స్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. దీంట్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యిలో వేయించుకుందాము. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడనీయకూడదు మైదా పిండిని. 2-3 నిమిషాల పాటు మంచిగా వేగింది నెయ్యిలో మైదా పిండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు, 1 కప్పు చక్కెరకి సగం కప్పు నీళ్ళు పోసుకోవాలి. తీగ పాకం పట్టుకోవాలి. ఒక కప్పు చక్కెరకి సగం కప్పు నీళ్ళు పోసుకొని తీగ పాకం పట్టాలి. పాకం పట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. తీగ పాకం వస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. పాకం ఎక్కువసేపు గట్టిగా పట్టినా కూడా స్వీట్ గట్టిగా అయిపోతుంది. పాకం ఎక్కువసేపు పట్టినా కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండి మొత్తం ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి బాగా. మైదా పిండి మాత్రం ఉండలు లేకుండా ఇట్లా నీట్గా కలుపుకోవాలి స్మూత్గా. ఇప్పుడు దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకొని కలుపుకోవాలి. ప్యానికి పూర్తిగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకుందాం మనము. తర్వాత ప్లేట్లో మంచిగా సమానంగా సర్దుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని నెయ్యి వెనక భాగం నెయ్యి రాసి ఇలా స్మూత్గా వేసుకోవాలి. స్వీట్ చాలా బాగా వచ్చింది. ముక్కలుగా చక్కగా కట్ అయింది. మైదా బర్ఫీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.